సినిమాల కంటే ఈ సినిమా బాగుంది. రెండు పోయినట్టే. కొంచెం యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. కంపేర్ చేస్తే ఆ రెండింటికంటే ఇది బాగుంది సినిమా. ఇట్ వాస్ అ గ్రేట్ షో. యాక్చువల్లీ నైట్ షిఫ్ట్ చేసి మరీ మూవీ చూడడానికి వచ్చాం. వర్త్ అనిపించింది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ అబ్బవరం గారు మా రాయలసీమ సైడే, ఒక 2-3 డైలాగ్స్ రాయలసీమ స్లాంగ్ రాగానే చాలా బాగా అనిపించింది. ఇట్ వాస్ గ్రేట్ రియల్లీ. అండ్ ఐ హ్యాడ్ ఎ సెల్ఫీ విత్ హిమ్. ఐఎమ్ ఆల్సో ఎగ్జైటెడ్. చాలా బాగుంది మూవీ. యూ కెన్ వాచ్. అబ్బవరం గారు ఉండడమే హైలైట్ అండి. హాయ్ బ్రో. హాయ్. మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ టైం అది బోర్ కొట్టలేదు. బాగా బాగుంది సినిమా. మంచి ఎంగేజ్, అది మంచిగా ఎంగేజ్ చేసే స్టోరీ. అది దివాళీకి మంచి హిట్ ఇచ్చారు. థ్యాంక్స్ నాని అన్న. జై కిరణ్ అబ్బవరం అన్న. యాక్టింగ్ ఎలా ఉంది? కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ఈ మూవీలో యాక్టింగ్ చాలా బాగుంది. ఎమోషన్స్లో, కామెడీలో అన్నింటిలో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చాలా బాగా పండింది. డైలాగ్ నాకు చాలా సిగ్గు నుంచి. ఆ మూవీ తర్వాత ఇది కంబ్యాక్ అనుకోవచ్చా? ఎస్, కంబ్యాక్. ఆ మూవీ హిట్, ఇది హిట్టే. నెక్స్ట్ కంబ్యాక్, నెక్స్ట్ 3 మూవీ కోసం, ఇది థర్డ్ మూవీ కోసం, హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓవరాల్ మూవీ మొత్తం నవ్వుతూనే ఉంటాన్నారు, అలా ఉందా? ఉందన్న, నిజంగా మూవీ అంతా నవ్వుతారు. చాలా బాగుంది. అది స్క్రీన్ ప్లే అది కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టుకున్నా బాగా చేస్తారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? బాజా 5కి 4. టమాటాస్ అంటే నాకు తెలీదు. 5కి 5 ఇస్తా. చాలా బాగుందన్న. సో దివాళీకి వచ్చిన 4 మూవీస్ అయితే చాలా బాగా అనిపించింది. కామెడీ చాలా బాగా కొట్టింది. సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా కొట్టింది. స్టార్టింగ్ కొంచెం హీరో క్యారెక్టర్ నుంచి వెళ్ళిపోయినా సరే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా కొట్టింది. మనకి మార్తి గారు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు భలే మగడవి ఎలా ఉంటుందో అదే రేంజ్లో కొంచెం సిచ్యువేషన్ కామెడీ అయితే వర్కౌట్ అయింది. చాలా కొత్తదనం ఉందా? కొత్తదనం కాదు కానీ ఇప్పుడు అదే చెప్తున్నా, మార్తి గారి మూవీస్ ఏదైతే ఒక డిజార్డర్ ఒక పెట్టుకుని ఒక సిచ్యువేషన్ కామెడీ జనరేట్ చేస్తారు కదా, అలాంటి కామెడీ జనరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది, చాలా వర్కౌట్ అయింది కూడా. సో యాక్టింగ్ ఎలా ఉంది హీరోది? ఓకే, కొంచెం కామెడీ ట్రై చేశారు. కొన్ని ప్లేస్లో కొంచెం అంత అనిపించిన పర్లేదు. ఓవరాల్గా చాలా బాగుంది. ఓవరాల్గా చాలా మెచ్యూర్గా యాక్ట్ చేస్తారు అనిపించింది. ఎక్కడ కొంచెం కష్టపడి అనిపించింది. కొన్ని ఒక లేడీ గెటప్ వేసి అనవసరంగా చాలా కష్టపడి అనిపించింది. చాలా బాగుంది. ఓవరాల్ మూవీ మొత్తం నవ్వుతూనే ఉంటారు కదా, అలా అనిపించింది ఆ మూవీ? ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి అయితే నవ్వుతారు. సో ముందు వరకు ఏంటంటే డైలాగ్స్తో నవ్వించినా సరే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి సిచ్యువేషన్ కామెడీతో చాలా బాగా కొట్టింది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. కొంచెం కన్వెన్షన్గానే ఉంది. బట్ ఏంటంటే 4 మూవీస్లో వచ్చి ఒక హిట్ టాక్ తెచ్చుకున్నారు కాబట్టి పక్క బ్లాక్ బస్టర్ అయితే నిలుస్తుంది. అదే విన్నర్ అనుకోవచ్చా? డెఫినెట్గా దీనికి 3 వరకు వచ్చాం. మూవీ ఎలా ఉంది మేడం? సూపర్గా ఉంది. మూవీ హైలైట్స్ ఏంటి? సెకండ్ హాఫ్ ఫాదర్ సెంటిమెంట్. కిరణ్ అబ్బవరం ఎవరితోనైనా అబ్బా అనిపించగలదని చెప్పేశాడు ఈ మూవీతో. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ర్యాంప్ ఇంకా హైలైట్. ఇప్పుడున్న దివాళీలో హైయెస్ట్ టాపర్ కిరణ్ అబ్బవరం. ఈ పండగ విన్నర్ అనుకోవచ్చా? పండగ విన్నర్, దివాళీ విన్నర్ కిరణ్ అబ్బవరం. కా మూవీ తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాకే. ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి 10 ఇచ్చేయచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం, ఫస్ట్ హాఫ్ 9 ఇవ్వచ్చు. ఓవరాల్గా దివాళీ విన్నర్ కిరణ్ అబ్బవరం. హీరోయిన్ సీన్స్ కానీ ఎలా ఉన్నాయి? యాక్టింగ్ బాగుంది. కిరణ్ అబ్బవరం ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్ అసలు ఎక్సలెంట్ అనిపించేసింది. మూవీ అంటే ఇది అనిపించేసింది. ఇప్పుడు ఈ ఇయర్లో ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు నన్ను అడిగితే. నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ఉండొచ్చు, బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం ఈ 2025 విన్నర్ అనిపించేలా ఉంది ఈ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్లో అయితే ఒక కార్లో ఒక సీన్ ఉంటుంది, సెంటిమెంట్ సీన్. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఎరక్కొట్టేసాడు దాంట్లో అయితే. సూపర్ సీన్ అసలు. ఓవరాల్ మూవీలో హైలైట్స్ ఏంటి? ఫాదర్ సెంటిమెంట్ అన్న. ఫాదర్ సెంటిమెంట్ బాగా చూపించాడు. అలాగే పిల్లల గురించి పేరెంట్స్కి ఎలా అర్థం అవ్వాలి ఏంటని కూడా చెప్పాడు. అది బాగుంది. ఓవరాల్ మూవీ మొత్తం నవ్వుతూనే ఉంటా అన్నాడు కానీ అలా ఉందా? ఉంటుంది అన్న, కామెడీ ఉంటుంది. 90% కామెడీ ఉంటుంది, 10% సెంటిమెంట్. ఆ 10% సెంటిమెంటే బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చా కిరణ్ అబ్బవరం? కంబ్యాక్ అయింది. మొత్తం అన్ని ఇంకా వరుస హ్యాట్రిక్ హిట్ కొడతాడు. ఎలా సార్ మూవీ? చాలా బాగుంది. సినిమా చూశాను. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం డల్లా అనిపించింది, అదేం లేదు. కిరణ్ అబ్బవరం మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన భుజాలపై చేశాడు. లాస్ట్ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం నరేష్ గారు, కిరణ్ గారు, సాయి కుమార్ గారు మొత్తం అంతా మూవీ అంతా తనే కిరణ్ గారు. సినిమా మాత్రం చాలా మూవీ మొత్తం నవ్వుతానే ఉంటా అన్నాడు కాదే. అదే మూవీ మొత్తం నవ్వుతూనే ఉన్నాం, కానీ ఒక జోనర్లో ఎలా అంటే మీరు నవ్వుతూనే ఉంటారు, ఒకేసారి ఎమోషన్ క్యారీ అవుట్ చేశారు. ఒక జోనర్ సినిమాలో ఎంటర్టైన్మెంట్లో మెయిన్ ఫోకస్ చేసేటప్పుడు ఒక జోనర్ షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది ఎంటర్టైన్మెంట్ ఉండేటప్పుడు ప్రతిసారి అది ఒక జోనర్ షిఫ్ట్ అయింది, ఎమోషన్ జోనర్. సినిమాలో అది చాలా ప్లస్ పాయింట్. సినిమాకి అది హైలైట్.
హైలైట్. అది మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ సీన్లో మాత్రం కిరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. లైక్ మెచ్యూర్డ్ యాక్టింగ్ అంటారు దాన్ని. దట్ వాస్ ఫెంటాస్టిక్. బ్యాక్ అనుకోవచ్చా కే తర్వాత? డెఫినెట్లీ అంటే కా తర్వాత వచ్చిన ఈ సినిమా డెఫినెట్గా ఒక లైక్ మంచి జోనర్ తనకి. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. 5కి 4.5 ఇస్తాను. థ్యాంక్స్. బాగుంది, చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డ్ చేశాడు, సెకండ్ హాఫ్ అయితే కామెడీ అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ వచ్చేసి కాన్సెప్ట్ అన్న. హీరోయిన్ని ఈ మధ్యన సినిమాలు చూస్తే ఇట్లా పెట్టాలి కాబట్టి బెటర్ అంటారు. హీరోయిన్ మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా. సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు కానీ నరేష్ గారి కామెడీ కానీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ పక్కా చెప్పొచ్చు. హైలైట్స్ అంటే చెప్తున్నా కన్నా, హీరోయిన్ కాన్సెప్ట్ కానీ స్టోరీ మెయిన్ పక్కా చాలా కొత్తగా ఉంది. చాలా కొత్త అనుకోవచ్చు. హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది. కామెడీ అయితే హైలైట్గా ఉంది. సో ట్విస్టులు ఉన్నాయి ఎక్కడ. స్టోరీలో ఏంటంటే మనకి ముందు ఊహించలేము. ఎప్పటికప్పుడు స్టోరీ మనకి ఎప్పటికీ ఎనర్జెటిక్గా కొత్తగా అనిపిస్తుంటుంది. మేజర్గా ఇంకో ప్రొడ్యూసర్స్ అయితే హీరోయిన్కి మధ్య చిన్న పాయింట్ ఉంటుంది. హీరోయిన్కి టెన్షన్ వచ్చినప్పుడల్లా ఈయన ఆపుతుంటాడు. సో కిస్ పెట్టి ఆపుతుంటాడు. ఎన్ని కిజులు పెట్టారు క్విజ్ పెట్టి ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. మూవీ అన్ని విధాలా బాగుంది. సో కామెడీ ఉంది, స్టోరీ ఉంది, సో లిటిల్ సస్పెన్స్ ఉంది. హీరోయిన్ కెమిస్ట్రీ అయితే చాలా బాగా వచ్చింది. సో ఓవరాల్ మూవీ మొత్తం నవ్వుతానే ఉంటారు అన్నారు కదా. కామెడీ సూపర్గా ఉంది. సో ఎండ్లో ఏంటంటే మనకి ఒక మెసేజ్ని కనెక్ట్ చేశారు. ఫ్యామిలీ పేరెంట్స్ మనం ఎలా ఇవ్వాలి, పేరెంట్స్ యొక్క ప్రేమ ఎలా ఉంటుందని దాన్ని కనెక్ట్ చేశారు. సో లవ్ స్టోరీని తీసుకెళ్ళి మనకి పేరెంట్స్ స్టోరీతో కనెక్ట్ చేయడం అనేది చాలా మంచి పాయింట్. సో డైరెక్టర్ అయితే కనుక చాలా బాగా చేశాడు. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కనెక్టివిటీ అయింది స్టోరీలో. మూవీ ఇస్ గుడ్ ఎంటర్టైనర్. హిట్ మూవీనే. థ్యాంక్ యూ. పండగకి ఇంకా 4 సినిమాలు వచ్చాయి కదా, వాటిని పోల్చుకుంటే బెటర్ అంటారా? దట్స్ డిబేటబుల్ బట్ సూపర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సూపర్. ఏంటంటే మీ హైలైట్స్ ఏంటి ఈ సినిమా? అన్నీ బాగుంది. కామెడీ బాగుందా లేదా కామెడీ బాగుంది. కిరణ్ బాబు గారి పర్ఫార్మెన్స్ డైరెక్టర్ వాళ్ళ మమ్మీని. అవునా? సూపర్. వెరీ ఎంగేజింగ్. చాలా బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. కామెడీ లాస్ట్లో ఎమోషన్ కూడా చాలా బాగుంది. సినిమా. కిరణ్ అబ్బవర్ అదిరిపోయింది. యాక్షన్ కొత్తగా చూస్తాం. నాని చాలా బాగా చేయించారు. సినిమా చాలా బాగుంది. సాయికుమార్ అండ్ కిరణ్ అబ్బవరం కాంబినేషన్ మళ్ళీ హిట్ కొట్టారు. సో కంప్లీట్ ఫ్యామిలీ అంటే యా బాగుందన్న. బ్లాక్ బస్టర్. సో అది గుడ్ సినిమా. బాగుంది భయ. మూవీ బాగుంది. ఫుల్ ఎంటర్టైన్. ఏంటి సార్ రెస్పాన్స్ ఏంటి జనాలు? ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫన్నీ అండ్ ఏదైతే ఎమోషన్ అనుకున్నామో ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఆడియన్స్ మీరు చూశారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ. అంటే మన కిరణ్ అబ్బవరం కానీ ఇంత బాగా చూపించారు. అంటే నేను ఇంతకుముందు మూవీస్లో కూడా అంత బాగా చూడలేదు. నాకైతే యాక్టింగ్ పరంగా చాలా బెస్ట్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది అలా తీసేటప్పుడు? ఎవ్రీడే ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు ఆడియన్స్ కూడా థియేటర్లో అదే ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైతే ఎనర్జీ ఎన్హాన్స్ చేద్దాం అనుకున్నాం అది ఎన్హాన్స్ చేస్తాం. మీరు ఏదైతే ఐడియా మైండ్లో అనుకున్నారో ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు కూడా అంతే అదే ఆ లెవెల్లోనే వచ్చిందా? జనాలు కూడా ఆ లెవెల్లో రెస్పాన్స్ అవుతున్నారు. ఏదైతే మేము కొన్ని ఎపిసోడ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నామో ఆ ఎపిసోడ్స్ అన్ని వర్కౌట్ అయినాయి. ఏ ఎపిసోడ్కి ఎక్కువ జనాలు విజిల్స్ చేస్తున్నారు? సెకండ్ హాఫ్ మొత్తం అండి. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ అవ్వచ్చు, ఎగ్జామినేషన్ సీక్వెన్స్ అవ్వచ్చు, ఓనం సాంగ్ తర్వాత ఫైట్ అవ్వచ్చు, ఇంటర్వెల్ బ్లాక్ అవ్వచ్చు, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేశారు జనాలు. అంటే అసలు అంటే కిరణ్ గారిని ఈ మూవీకి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అదే నా ఆయనకి పొటెన్షియాలిటీ ఉంది. ఏదైతే నాకు ఈ రోల్ ఆయన చేస్తే బాగుంటుంది అనిపించింది. లక్కీగా ఆయన అపాయింట్మెంట్ జరిగి ఖర్చు చెప్పడంతో ఆ తర్వాత ఈ సినిమా అంత పెద్ద హిట్ అని చెప్పంటున్నారు. సినిమా 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళబోతుందా లేదా? అది తెలియదండి, ఇంకా చూడాలి. డెఫినెట్లీ అయితే రెస్పాన్స్ టికెట్లు అలానే ఉంది. నంబర్స్ చూడాలండి. నరేష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఆయన గురించి అన్నాం. నరేష్ గారు ఇంకా ఆయన చాలా గట్టి ఎపిసోడ్ ఫామస్ ఎపిసోడ్లో పుల్ ఆఫ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నరేష్ గారు. సినిమా క్యారెక్టర్ నరేష్ గారిని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది సార్? కొంచెం ఆయన రియల్ లైఫ్కి దగ్గర ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన అయితే జనాలు ఇంకా గట్టిగా ఓన్ చేసుకుంటారన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ట్రావెల్లో మీరు కిరణ్ గారితో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఈరోజు పక్కన కూర్చొని సినిమా చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.